హర్ష సాయి మీద కేసులు బుక్ అయ్యాయి, పోలీసులు వెతుకుతున్నారు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఎందుకో తెలుసా, సహాయం అనే పేరుతో జనాల్ని పచ్చి మోసం చేశారు. సార్ నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది సార్, కొంచెం క్లియర్ గా చెప్పండి మేషారు. ఒకటి కాదు, రెండు కాదు, 10,000 కోట్ల మోసం, బెట్టింగ్ దగా కొట్ల. కోట్ల వేసుకున్నాయి కాదు, దాచుకున్నాయి. 100 కోట్ల రూపాయలకి పైగా సంపాదించారు అమాయక ప్రజల్ని మోసం చేసి. ఓ నాయనా, ఏంది ఇది? 3 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు మొత్తం యావత్ ప్రపంచంలోని. దేవుడు ఇలాంటి ఎదవలకి ఇస్తాడేంట్రా? మనకిస్తే నెత్తిమే పెట్టి పూజించుకుంటాం కదరా. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? మామ అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కడు కూడా లైక్లు కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం అనేది, అది మీరు చేయడం కరెక్టేనా? అంటే అది ఇప్పుడు మేము చేయలేదు అనుకున్నాం, ఏమవుతుందో తెలుసా? ఇచ్చే బడ్జెట్ వేరే 10 మంది క్రియేటర్స్ కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఈ 10 మంది చేయడం వల్ల ఆడేవాళ్ళ సంఖ్య దారుణంగా పెరుగుతుంది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మేము చేయడం వల్ల బేసిక్ గా ఇప్పుడు వరకు ఆ సంఖ్యను తగ్గించగలిగాం. ఏంటి బాబన్నా ఇంకోసారి? మేము చేయడం వల్ల బేసిక్ గా ఇప్పుడు వరకు ఆ సంఖ్యను తగ్గించగలిగాం. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. అండ్ దాని నుంచి వచ్చిన డబ్బులు 4 మంచి పనులు చేయడానికి వినియోగించాం. చిటికలే. ఇలాంటి పాయింట్ మీరు కనుక క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే మేము చేయకపోవడమే పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. రే నిజంగా కింద ఎకరం 5కి దిగిపోద్ది. అది మేము చేయకపోయినా ఆగట్లేదు కదండి, వేరే వాళ్ళకి వెళ్తుంది. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. అక్కడ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని నేను ఎందుకు చేస్తానంటే, వాడెవరో చేస్తాడు కదా, ఆడి చేసేక ముందే నేను వేసేసాడు, బాగా వేసేసాడు. అంకుల్ని నేను ఎందుకు, ఆడెవరో చేస్తాడు కదా, అందుకే నేను సిట్టింగ్. అదేంటంటే, అది వాడెవడో చేస్తాడని చెప్పి నువ్వు చేయడం ఏంటి? కరెక్ట్ మనిషి దొరికేవయ్యా. నువ్వు చేస్తే నష్టం ఎక్కువ ఉంటుంది. ఎవరన్నారు అదవా? ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోయావు ఎందుకు? నేను నిరపరాధి, నేను ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాను. ఇచ్చేది 10 రూపాయలు, తీసుకున్నది 1,00,000 రూపాయలు, అందులో మళ్ళీ బెట్టింగ్ యాప్లు. ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. చిన్న చిన్న పిల్లలతో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయించారు. అలేదా, ఇది మంచి పద్ధతి కాదా? ఇది బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి 100 మంది ప్రాణాలు తీసి ఆ వచ్చిన డబ్బుతో 10 మందికి బిస్కెట్లు వేస్తే అది బాగుంటుందా చెప్పండి? మీరు గొప్పలు గొప్పలు గొప్పలు, ఏం గొప్ప దేని గొప్ప? సహాయం చెయ్యకపోయినా పర్వాలేదు కానీ నేను ఎవరిని మోసం చేయలేదు. చూడండి, నిజంగా అంత పెద్ద ఫేమస్ అయిన వ్యక్తి కుక్క బతుకుతున్నాడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.